ఈ చలనం ఇంకా పెద్దదై చిన్న వక్రత ఏర్పడింది. ఈ వక్రతే చిన్న చంద్రంగా ద్రోణుడి కంటి ముందు కనిపించింది. అతడు అలా చూస్తుండగానే కౌరవ సేనలో స్వల్ప భేదం కలగడం, ఆ మార్గం ద్వారా అభిమన్యుడి వ్యూహంలోకి అతి త్వరగా రావడం ఒకేసారి జరిగాయి. కానీ ఆ సేనా మార్గం చిత్రం కావడం వల్ల మిగిలిన పాండవీరులు అనుకున్న ప్రకారం వ్యూహంలోకి చొరబడక పూర్వం మళ్లీ రహదారి మూసిపోయింది. ఇది సింధురాజు జయద్రథుని దైవబల ప్రేరిత శక్తితో జరిగింది. దీంతో అభిమన్యుడు ఒక్కడయ్యాడు. కౌరవ వీరులు అభిమన్యుడు ఎదిరించారు. కానీ వారందరూ ఒకరి తర్వాత ఒకరుగా మంటలో పడిని శలభాల మాదిరిగా మగ్గిపోయారు. అభిమన్యుడి బాణాలు శత్రువులు ధరించిన కవచాలను ధ్వంసం చేసి మరీ వారిని తీవ్రంగా గాయపరిచాయి. యుద్ధభూమి పీనుగుల పెంటగా మారింది. ధనస్సులు, బాణాలు, కత్తులు, డాలులు, బల్యాలు, గుర్రపు జీను ముక్కలు, రథాలపైనుండే శామ్యానాలు, గొడ్డళ్ళు, గదలు, ఈటలు, కొరడాలు, శంఖాలు, చనిపోయిన వీళ్ళు ఖండిత తలలు, అవయవ ఖండాలు మిశ్రమే యుద్ధభూమి నిండిపోయింది. అభిమన్యుడు చేసిన ఈ ఘోర నాశనాన్ని చూసిన దుర్యోధనుడు స్వయంగా రంగంలో దిగాడు. అభిమన్యుడు ఎదిరించాడు. స్వయంగా దుర్యోధనుడే యుద్ధం చేస్తున్నాడని తెలుసుకుని మిక్కిలి ఆతృత చెందిన ద్రోణుడు గొప్ప పేరున్న వీరులను దుర్యోధనుడు సహాయంగా పంపాడు. బాలవీరుడైన అభిమన్యుడి బారి నుంచి దుర్యోధనుడు అతి కష్టమే తప్పించగలిగాడు. దుర్యోధనుడు తన నుంచి తప్పించుకున్నాడని ఆగ్రహించిన అభిమన్యుడు అతడికి సహాయంగా వచ్చిన వారందరినీ వరుసగా ఎదుర్కొని అనేక చిక్కులు పెడుతున్నాడు. దీంతో అసంఖ్యాక కౌరవ మహనీయులు మహావీరులు అభిమన్యుడి చుట్టూ చేరి సిగ్గును, యుద్ధనీతిని, న్యాయాన్ని విడిచిపెట్టి అతన్ని ఎదిరించడానికి పోరాడుతున్నారు. అభిమన్యుడు ఒక్కడయ్యాడు. తన చుట్టూ ఉన్న శత్రువులో మహాయోధులున్నారు. ఒక కొండగట్టు తన చుట్టూ ఉన్న సముద్రం అటు పోటలను ఎలా నిర్వహిస్తుందో అలాగే అభిమన్యుడు వీరులను వారి బలాలను నివరించి యుద్ధం చేస్తున్నాడు. ద్రోణుడు, అశ్వత్థామ, కృపుడు, కర్ణుడు, శకుని, శల్యుడు ఇంకా ఇతర గొప్ప యోధులు తమ రథాలపై నుంచి ఒక్కసారిగా తోసుకుని వెళ్ళి అభిమన్యుని ఎదిరించారు. కానీ వారి గుంపుని చెదరగొట్టి వీరులను ఆశ్చర్యపరిచాడు. అశ్వికుడు తన రథంతో అత్యంత వేగంగా అభిమన్యుడిపైకి ఉరికాడు. అభిమన్యుడు నవ్వుతూ బాణాలు వేసి అతని క్షణాల్లో చెప్పాడు. కర్ణుడి కవచాన్ని ఛేదించాడు. శల్యుని బాగా గాయపరచడంతో అతడు రథంలోనూ కూలబడిపోయాడు. దీంతో శల్యుడు తమ తమ్ముడు తీవ్ర కోపంతో ముందుకు వచ్చాడు. అభిమన్యుడిని ఎదిరించాడు. అభిమన్యుడి బాణాల పరంపరకు నేలకూలి మరణించాడు. అతడు రథము ధ్వంసమయ్యింది. అభిమన్యుడు ఈ విధంగా ఒక్కొక్కరిని ఎవరి సహాయం లేకుండానే మేనమామ వాసుదేవుని వద్ద, తండ్రి అర్జునుడి వద్ద నేర్చుకున్న ఆయుధ యుద్ధ నైపుణ్యాలతో మహామహులను అధిరథులను ఎదిరించి నిలిచాడు. ఇదంతా చూసిన ద్రోణుడు కన్నీరు పెట్టుకున్నాడు. ద్రోణుడు కృపుణ్ణి ఉద్దేశించి, ఎన్నడైనా అభిమన్యుడి వంటి బాలయోధుడు ఉన్నాడా అన్నాడు. ఈ మాటలు దుర్యోధనుడు విన్నాడు. తన కోపాన్ని ఆపుకోలేకపోయాడు. ఆచార్యునికి అర్జునుడిపై ఉన్న పక్షపాతంతో అభ్యంజను ఇంకా చంపలేదు. అతడితో యుద్ధం చేయకుండా కీర్తిస్తున్నాడు. అభిమన్యుని చంపాలని నిశ్చయంగా నిర్ణయించుకుంటే ఆ పని ఎంతసేపు పడుతుంది అని దుర్యోధనుడు అన్నాడు. దుర్యోధనుడు ద్రోణునే గాక తరచూ భీష్ముడిని కూడా తప్పులించి అవమానించేవాడు. అధర్మ యుద్ధం చేయాలని చేయబోని పెద్దలను నిందిస్తున్నారు. కానీ ద్రోణుడు దుర్యోధనుడి దుర్మార్గాన్ని లక్ష్యపెట్టక తన యావచ్చక్తిని వినియోగించిన పాండవ సేనతో యుద్ధం చేస్తున్నాడు. దుశ్శాసనుడి ఆగ్రహంతో, ఆ మొండిగుంటాడు ఇప్పుడే చస్తాడు అంటూ తన రథాన్ని అభిమన్యుడి వైపు మలిపాడు. ఇరువురి మధ్య యుద్ధం చాలాసేపు కొనసాగింది. అభిమన్యుడి బాణం దెబ్బ దుశ్శాసనుడు తన రథంలోనే సృహ తప్పి పడిపోయాడు. అతడి రథసారథి రథాన్ని ఎలాగో అక్కడి నుంచి తప్పించి దుశ్శాసనుడిని రక్షించాడు. కర్ణుడు తన వాణి బాణాలతో అభిమన్యుడు చాలా ఇక్కట్ల పాలు చేశాడు. కానీ అభిమన్యుడు ఒక బాణం కర్ణుడి ధనస్సును పాడుకొట్టింది. అభిమన్యుని మరింత పరాక్రమించడం పోరాడంతో కర్ణుడు అతడి సహాయకులు పలాయనం చిత్తగించారు. ఈ దృశ్యాన్ని చూసిన కౌరవ సేన పూర్తిగా అధైర్యం చెందింది. వారి సైన్యంలో కోలాహలం పెరిగింది. ద్రోణుడు ఆజ్ఞలు సైతం తోసిరాజని
సైనికులు అన్ని దిశలకు పరుగుపెట్టారు. మిగిలిన వారిని అభిమన్యుడు తేలికగానే చెప్పాడు.